వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 5,810 జాబ్స్కి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. 21/10/2025 డేట్ నుంచి మనము అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే నవంబర్ 20 తేదీలోపు మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు అంటే అప్లికేషన్స్ ఇప్పుడు 20 తేదీ లాస్ట్ డేట్ ఉంది కదా, నవంబర్లో 19వ తేదీనో లేదా 20 తేదీనో అప్లై చేసుకుందాంలే లాస్ట్లో అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు జాబ్ సాధించే అవకాశం, మనకి కేపబిలిటీ ఉంది, మనం ఈ జాబ్ను సాధించగలము అని ఉన్న వాళ్ళు కూడా లాస్ట్లో అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సర్వర్ ఇష్యూస్ వచ్చి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. సో దీని ద్వారా మీ చేతులారా మీరే మీ ఉద్యోగాన్ని కోల్పోయినట్లు అవుతుందన్నమాట. కాబట్టి నేను మీకు చెప్పే విషయం ఏంటి అంటే, నేను చాలామంది క్యాండిడేట్స్ చూశాను కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను. సో వాళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది, జాబ్ సాధించే సత్తా వాళ్ళకు ఉంటుంది. చిన్న నెగ్లిజెన్సీ వల్ల చివరిలో అప్లికేషన్ చేసుకుందాంలే అనే దానివల్ల ఏమవుతుంది అంటే లాస్ట్లో సర్వర్ ఇష్యూస్ వస్తాయి, అప్లికేషన్ అనేది సబ్మిట్ కాదు. సో నేను మీకు చెప్పే విషయం ఏంటి అంటే ఈరోజు మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. వితిన్ 1 వీక్లో అప్లై చేయడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం వితిన్ 1 వీక్లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది అంటే మనకు ఒక బెనిఫిట్ కూడా ఉంది. అది ఏంటి అంటే సర్వర్ ఇష్యూస్ ఉండవు, అదొకటి. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి దగ్గరగా పడుతుంది. ఇది మీరు గమనించాలన్నమాట. ఓకే, సో త్వరగా అప్లికేషన్ చేసుకుంటే ఎగ్జామ్ సెంటర్ అనేది మనకి దగ్గరగా పడుతుంది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఒకవేళ దీనికి సంబంధించి కరెక్షన్ విండో కూడా మనకి 23/11/2025 నుంచి 2/12/2025 మధ్యలో స్టార్ట్ అవుతుంది కరెక్షన్ విండో. అప్పుడు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎక్కువగా ఏ పోస్టులు ఉన్నాయి అంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనే జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. 3,416 జాబ్స్ అనేవి ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జాబ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎక్కువగా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే పోస్టులు ఉన్నాయి. ఇవి 921 పోస్టులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కువగా వచ్చి మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 ఉన్నాయి. అండ్ స్టేషన్ మాస్టర్ అనే పోస్టులు వచ్చి 615 ఉన్నాయి. అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ టీసీ పోస్టులు వచ్చి మనకి 161 ఉన్నాయి. అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు 59 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా 5,810 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇప్పటికే మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇక్కడ 6 రకాల పోస్టులు ఉన్నాయి, మరి వీటన్నిటికీ కూడా మేము అప్లై చేసుకోవచ్చా అని. మీకు గనక క్వాలిఫికేషన్ ఉంటే నేను క్వాలిఫికేషన్ చెప్తాను ఒక్కొక్క పోస్టుకు సంబంధించి. క్వాలిఫికేషన్ ఉంటే అన్ని పోస్టులకి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అన్ని పోస్టులకి కూడా ఒకే అప్లికేషన్ చేసుకోవచ్చు, ఒకే ఫీజు అనేది పే చేయొచ్చు. మళ్ళీ సపరేట్గా ఫీజులు కూడా పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ నేను చెప్పే ఏజ్ ఏదైతే ఉందో చూడండి, క్లియర్గా చూడండి. అన్రిజర్వ్డ్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2/1/1993 తర్వాత ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు 2/1/1990 తర్వాత ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 2/1/1988 తర్వాత ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి ఏజ్కి సంబంధించింది. ఇక్కడ ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చేశారు, అది మీరు గమనించాలి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఫస్ట్ చూడండి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, పర్సన్ విత్ డిజబిలిటీ, ఫీమేలు, ట్రాన్స్జెండరు, మైనారిటీస్, ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఈ 250 రూపాయలు కూడా తిరిగి మనకి ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇస్తారు అంటే మనము ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అటెండ్ అయితే ఈ ఫీజు అనేది మనకి తిరిగి మన అకౌంట్లో వేసేస్తారు. మిగిలిన వాళ్ళందరూ 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. వీళ్ళు ఫస్ట్ స్టేజ్ సిబిటీకి అటెండ్ అయితే 400 రూపాయల రిఫండ్ అనేది వీళ్ళకి వచ్చేస్తుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లియర్గా చెప్తాను, డీటెయిల్గా చూడండి. మీకు వీడియో చూస్తే పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అన్ని పోస్టులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మరి దేనికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, దేనికి స్కిల్ టెస్ట్ ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది అన్ని పోస్టులకి కూడా కామన్గా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో 6 రకాల పోస్టులు ఉన్నాయని. ఈ 6 రకాల పోస్టులు అన్నిటికీ కూడా
ఈ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. ఇది 90 నిమిషాల పాటు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్లు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు ఉంటాయి. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్కి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక ఎవరైతే ఈ సిబిటి ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో వాళ్ళకి సెకండ్ స్టేజ్ సిబిటికి పంపిస్తారు. ఈ సెకండ్ స్టేజ్ సిబిటికి సంబంధించి కూడా సేమ్ సిలబస్సే ఉంటుంది. ఇందులో 120 క్వశ్చన్లు అనేవి ఉంటాయి. 90 నిమిషాల టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ నుంచి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ కూడా మనకి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయిపోయింది, 2 అయిపోయింది. దీని తర్వాత మనకి ఏం కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే చూడండి. సో ఇక్కడ మనకి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పోస్ట్కి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ టేబుల్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి కామన్గా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సెకండ్ స్టేజ్కి కామన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనే జాబ్కి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు. అలాగే చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ అనే జాబ్కి కూడా ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు. మిగిలిన 4 టెస్టులకి ఉంటుంది. అంటే సీనియర్ క్లర్క్ టైపిస్ట్ అనే జాబ్కి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్కి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టేషన్ మాస్టరు, ట్రాఫిక్ అసిస్టెంట్ అనే జాబ్ ఈ రెండింటికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకి జాబ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ సంబంధించి డిగ్రీ ఇన్ ఎనీ డిగ్రీ పాస్ అయినా పర్లేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టేషన్ మాస్టర్ కూడా ఎనీ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి కూడా ఎనీ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ టైపిస్ట్ అనే పోస్ట్కి డిగ్రీతో పాటుగా టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీలో ఉండాలి. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి డిగ్రీతో పాటుగా టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ ఉండాలి. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొంతమంది బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇది డిగ్రీ అంటున్నారు, మరి వాళ్ళు మేము అప్లై చేసుకోవచ్చా అనే డౌట్ అనేది ఉంటుంది. బీటెక్ కూడా డిగ్రీకి ఈక్వలే, అది కూడా మీరు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుందంటే చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి అలాగే స్టేషన్ మాస్టర్కి 35,400 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి డిఎన్ఎస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో 60,000కు పైగా శాలరీ ఉంటుంది. 29,200 బేసిక్ పే ఉన్నటువంటి పోస్టులకి 50,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ఆర్బీ వైజ్గా అంటే దేశవ్యాప్తంగా రైల్వే శాఖను వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులుగా డివైడ్ చేశారు. సో ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్ వైజ్గా ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ టేబుల్స్లో మనకి అనెక్సరీ బిలో ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలనుకుంటున్నారో, సికింద్రాబాదా లేదా కర్ణాటకకు సంబంధించిన హుబ్లీనా ఏది అనేది మీరు చూసుకొని దానికి మీరు అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.